మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. ఎఫెసీ 5:1. ప్రియమైన క్రీస్తు సంగమా, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. మనలో ప్రతి ఒక్కరూ దేవుడు ప్రేమించిన తన పిల్లలు. దాన్ని మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. కానీ చివరికి మన జీవితం ఆ నిజాన్ని ప్రతిబింబిస్తున్నదా అని ఆలోచిద్దాం. దేవుని ప్రేమను పొందిన వారిగా మన జీవితం కూడా దేవుని పోలికను ప్రదర్శించాలి. దేవుడు మనల్ని ప్రియమైన బిడ్డలు అని ఎందుకు పిలుస్తున్నాడు? మన తప్పులు, మన బలహీనతలు ఉన్నా కూడా ఆయన ప్రేమ మనపై ఎప్పుడూ తగ్గదు. ఇది తండ్రి ప్రేమ, అనంతమైంది. ఆయన తన కృపతో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గౌరవమైన దేవుని పిల్లలుగా పిలువబడే అదృష్టాన్నిచ్చాడు. ఆయనను పోలి జీవించడం అంటే ఏమిటి మరి? ప్రేమ, పరిశుద్ధత, క్షమించే హృదయం కలిగి జీవించడం, సత్యం, నీతి, ధర్మంతో జీవించడం. దేవుని వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ ద్వారా ఇది సాధ్యమవుతుంది.